తన కోసం ఏడిచేవాడు ఉంటే పరమాత్మ మళ్ళీ తానే వచ్చి వాళ్ళకి దక్కుతాడు. అందుకే ఆయన ఏం చేశాడు, ఆ పైకెత్తుకుపోతున్న రాక్షసుడి యొక్క కంఠాన్ని ఏదో అంత ఎత్తుకు తీసుకెళ్ళిపోతుంటే భయపడిపోయినటువంటి పిల్లవాడు గట్టిగా పట్టేసుకున్నట్టుగా ఆ రాక్షసుడి మెడ 2 చేతులతో పట్టేసుకుని నలిపేస్తే ఊపిరాడక హరికరతల పీడనమున పరవశుడై రాళ్ళ మీద భగ్నంగకుడై సురవైరి భటుడు కూలెను పురభంజను కోల కూలు పురముంబోలెన్ అంటారు. ఎక్కడెక్కడ అవకాశం వస్తే అక్కడక్కడ శివకేశవులని ఇద్దరు ఉండరు, ఉన్నది ఒక్కటే పరమాత్మ అని చెప్తుంటారు మహాత్ములందరూ వాంగ్మయంలో. పోతన గారు కూడా అదే ప్రయోగం చేశారు. త్రిపురాసురుల్ని శంకరుడు ఎలా పడగొట్టాడో అలా తన చేతులతో గట్టిగా పట్టుకోవడం వల్ల ఇంకా ఊపిరాడక ఆ తృణావర్తుడనేటటువంటి రాక్షసుడు నన్ను వదిలిపెట్టరా 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 అని ఏడుస్తూ కంఠం పట్టుకుని బరువైపోయినటువంటి కృష్ణుణ్ణి మొయ్యలేక పైనుంచి కిందకు పడిపోయాడు. ఆ పడిపోవడంలో రాళ్ల మీద పడిపోవడంలో ఆ రాక్షసుడి యొక్క శరీరం అంతా ముక్కలైపోయింది. ఆ ముక్కలైపోయినటువంటి శరీరం కలిగినటువంటి రాక్షసుని యొక్క ఆ చిన్న భిన్నమైనటువంటి ముక్కల మీద పడి చిన్ని కృష్ణుడు ఆడుకుంటున్నాడు.